తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని, శక్తి స్కీమ్ జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఆలోచనను నిలిపివేసి ప్రభుత్వ విద్యను కాపాడాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీమ్ నుంచి కాపాడాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కు వినతి పత్రం అందజేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. శక్తి పథకం అనేటువంటి ఒకటి తీసుకొచ్చింది. జీవో నెంబర్ 97 అనేటువంటి ఒకటి తీసుకొచ్చింది సార్. ప్రైవేట్ అయ్యేటువంటి పరిస్థితి జరుగుతుంది సార్. వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తరఫున రావడం జరిగింది సార్. ఇప్పుడు స్కాలర్షిప్స్ రావడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు, సరి అయినటువంటి మౌలిక వస్తువులు లేవు, లెక్చరర్ ఉండడం లేదు. ఇంజనీరింగ్ ప్రవేశాలు వస్తాయి. ఇంజనీరింగ్ జీవో నెంబర్ 97 తీసుకురావడం వల్ల ఏంటంటే డైరెక్ట్ ఇంజనీరింగ్ లోకి వీళ్ళు విద్యార్థులు వెళ్ళడానికి ఆస్కారం అనేటువంటిది ఉండేది సార్. దీని ద్వారా అప్గ్రేడ్ కావాల్సినటువంటి విద్యార్థులు డీ గ్రేడ్ ఏదైతే ఐటీఐలో దీన్ని అనుసంధానం చేస్తూ ఉంటున్నారు సార్. దీని ద్వారా మాకు నష్టం జరుగుతుంది కావచ్చు. దయచేసి మా విద్యార్థుల 97 ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి, శక్తి పథకాన్ని రద్దు చేయాలి, పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మా తరఫున మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన విషయాలని ఈ రిప్రజెంటేషన్లో మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం కావడానికి మా కృషి చేస్తాం. ఎస్ఆర్ఆర్ఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ధర్నాకు వచ్చాము. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా జీవో 97 అనే స్కీమ్ను కొత్త రిలీజ్ చేశారు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఐటీఐ ఉన్న పాలిటెక్నిక్ రెండు ఒక దాంట్లో చేస్తున్నారు. దానివల్ల మాకు హైయర్ స్టడీస్కి ఉండదు, లాటరీ ఏంటి ఉండదు. ఓన్లీ డిప్లొమా జస్ట్ పని చేసుకోవాలంటే మాకు హైయర్ స్టడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే మేము ధర్నాకు వచ్చాము. జీవో 97 వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం.